డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మొత్తానికి స్వదేశీ న్యాయ చట్టాలను తీసుకొచ్చారు. గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి అంశాన్ని తెరపైకి తెచ్చారు. వాటిని ఇవాల్టి నుంచి అమలు చేయబోతా ఉన్నారు. అసలు ఆ చట్టాలేంటి, గతంలో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన చట్టాలేంటి, వాటిని ఎందుకు తొలగించారు, కొత్త వాటిని స్వదేశీ చట్టాలను ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి అంశం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి పౌరుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏమున్నాయి మరి కొత్త చట్టాలు అంటే, గతంలో ఎట్లుండేదంటే ఖైదీలకు లేదంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్లకు బేడీ లేకపోతుండే, కానీ ఇప్పుడు బేడీ లేచి తీసుకోపోవచ్చట. ఇప్పుడు బేడీ లేయచ్చు, అలాగే పోలీస్ కస్టడీలో 50-60 రోజులు ఉంచుకోవచ్చట. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు దేశద్రోహ చట్టాలు ఏదైతే ఉందో దాన్ని రాజద్రోహం కింద మార్చేసి ఇక రకరకాల మార్పులు జరిగినాయి. ఇంకా గమ్మత్ ఏంటంటే మతి స్థిమితం లేనోని మీద కూడా కేసు పెట్టవచ్చుగా. ఇటువంటి చట్టాలను తీసుకొచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఈ చట్టాలపైన సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలైంది. అదేంటంటే ఈ చట్టాల అమలును ఆపాలి, ఇవి పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే పార్లమెంటు చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. పార్లమెంటే సూపర్ పవర్ ఈ దేశంలో. వాటిని అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించేది కోర్టులు, న్యాయస్థానాలు. కాబట్టి పార్లమెంటు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం దాదాపుగా ఫైనల్. ఇక ఇటు పౌర సమాజం కానీ ఇటు పోలీసులు కానీ అందరు కూడా ఈ కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్, ఆ తర్వాత సిఆర్పిసి ఉన్నాయి కదా, ఈ అన్నిటినీ కంప్లీట్గా మార్చేసి భారతదేశంలో అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు మనకెందుకు అని చెప్పి కొన్నిటికి పేర్లు మార్చారు, కొన్నిటికి ఇవి అవి చేసారు. అయితే అమాయకులను కూడా జైల్లో పెట్టేటువంటి చట్టం వచ్చేసింది ఇప్పుడు. అంటే ఏ సంబంధం లేని కూడా వట్టిగానే జైల్లో పెట్టవచ్చు అన్నట్టు అటువంటి కార్యక్రమం వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.